హాయ్ అండి. శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ టమాటో, క్యారెట్, ఉల్లిపాయలు, మీ దగ్గర ఇంకేమైనా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు. ఇది మైనీస్ అండి, కంపల్సరీ ఉండాలండి శాండ్విచ్లోకి. నేను టమాటో సాస్ కూడా తీసుకున్నాను, స్వీట్ అండ్ స్పైసీ తీసుకున్నా, అలాగే బ్రౌన్ బ్రెడ్ కూడా. ఇవి ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి, కానీ నేను డబ్బా తీసుకొచ్చాను. క్యాప్స్ ఉన్న వైపు అయితే ఈజీగా వస్తుందండి. పూర్తిగా ఓపెన్ చేసుకోమాకండి, హాఫ్ చాలు, కలర్ చేంజ్ అయిపోతుంది. లేకపోతే మీరు బాటిల్ కావాలంటే బాటిల్ తీసుకోవచ్చు, లేదా ప్యాకెట్స్ కూడా ఉంటాయండి, విజేత ఆటల్లో దొరుకుతాయి. మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఒక బౌల్లో వేసుకొని మైనీస్ నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. బ్రెడ్కి 2 పక్కల టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని బ్రెడ్ మధ్యలో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ప్యాన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ శాండ్విచ్ ప్యాన్ ఉంటే శాండ్విచ్ ప్యాన్లో వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకనే ప్యాన్ తీసుకున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి ప్యాన్కి. నెయ్యి రాసుకున్న తర్వాత ఆ శాండ్విచ్ని దాని మీద పెట్టేసి కంప్లీట్గా సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేయండి. కొంచెం కాలిన తర్వాత ఇంకొక పక్కన టర్న్ చేసుకోండి. నేను ఇది అయ్యేలోపు ఇంకొక శాండ్విచ్ని తయారు చేసుకున్నాను. మా ఇద్దరు పిల్లలకి ఇచ్చేసాను, చాలా బాగుందని చెప్పారు.